చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రిని మహిళా ఐఏఎస్ అధికారులను కించపరిచే పోస్టులు పెట్టిన వ్యవహారంలో సిట్ ఏర్పాటైంది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అసభ్యకరంగా వైరల్ చేసిన నారాయణపేట జిల్లా మద్దూరుకు చెందిన కావలి వెంకటేష్ పై కేసు నమోదు చేశారు. మరోవైపు మహిళా ఐఏఎస్లను కించపరిచేలా వార్తలు టెలికాస్ట్ చేసిన వ్యవహారంలో ఇప్పటికే 2 తెలుగు న్యూస్ ఛానల్స్ సహా 7 యూట్యూబ్ ఛానల్స్ పై కేసు నమోదైంది. ఈ 2 కేసుల్లో సిట్ దర్యాప్తు చేయనుంది. సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో డీజీపీ శివధర్ రెడ్డి సిట్ ను ఏర్పాటు చేశారు. 7 యూట్యూబ్ ఛానల్స్ పై కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ లోని సిసిఎస్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ తో పాటు నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి 2 కీలక కేసులపైన ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 8 మంది సభ్యులతో కూడినటువంటి సిట్ ను ఏర్పాటు చేశారు. మొదటి కేసు ప్రధానంగా మనం చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలను అసభ్యకరంగా పోస్ట్ చేసి ఈ వ్యవహారంలో వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేసినటువంటి కావేలి వెంకటేష్ పైన కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత గూళ్ళ నరసింహ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఈ నెల 11న కేసు నమోదు చేసినటువంటి మద్దూరు పోలీసులు ఈ కేసు విచారణ జరుపుతున్నారు. ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం సిట్ కు ఈ కేసు ట్రాన్స్ఫర్ అయింది. సిట్ అధికారులు ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి మహిళా ఐఏఎస్ అధికారిని కించపరుస్తూ కొన్ని వార్తలు, కల్పిత వార్తలను కూడా టెలికాస్ట్ చేశారనేటువంటి వ్యవహారంలో కూడా ఇప్పటికే సిసిఎస్ లో కేసు నమోదైంది. 2 తెలుగు న్యూస్ ఛానల్స్ తో పాటు 7 యూట్యూబ్ ఛానల్స్ పైన ఇప్పటికే బిఎన్ఎస్ చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 75, 78, 79, 351, 352 క్లాస్ 2 కింద కేసు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జేఎస్ రంజన్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ 2 కేసులను కూడా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత 2 కేసులకు సంబంధించినటువంటి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.